2, 3, 4 దీన్ని ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పాలా? ఎంతమంది తెలుసుకోవాలని ఉన్నారు? తెలుసుకుంటారా? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ఆ ఇమేజ్ కరెక్ట్ గా రాలేదు. ఇక్కడ ఏసయ్య ఇక్కడ ఒక గొర్రె పడిపోతే ఆ గొర్రె దగ్గరికి వస్తున్నాడు అన్నాడు పట్టుకోవడానికి. హల్లెలూయా. ఎంతమందికి బాధల్లో, కష్టాలలో, నష్టాలలో ఏసయ్య పరిచయం అయ్యిండు? గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. పడిపోయినప్పుడు అంటే బాధలో ఉన్నప్పుడు, లేకపోతే దిగులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏసయ్యనే నీ దగ్గరకు వచ్చి ఆయన కృప చూపెట్టి నిన్ను బయటికి తీసుకొని వచ్చిండు. అవునా కదా? రైట్. ఇక్కడ పడిపోయిన గొర్రె తప్పిపోయింది అన్నాడు. ఈ గొర్రె పడిపోతే ఏసయ్యనే ఆ గొర్రెని పైకి లేపడానికి దేవుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఈ ఇమేజ్ కరెక్ట్ గా పడలేదు. పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు దేవుడు. అట్లనే ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ లేడీస్ ఉన్నారు, రైట్? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6. ఇంకిద్దరు మిస్ అయ్యారు. ఇక్కడ ఇంకిద్దరు ఇంకా ముందుకున్నారు. వీళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? వీళ్ళు ఎవరో చెప్పాలా? నేనే చెప్పాలా? ఇక్కడ వీళ్ళెవరు అంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని వాళ్ళు. ఎవరు వీళ్ళు? బుద్ధి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏముంది చూసిరా? ఫైర్ ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది? ఫైర్ ఉంది. ఇక్కడ ఎవరు? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అడుగుతూ ఉన్నారు, రైట్? ఇక్కడ మనం చూస్తే బుద్ధి గల వారు దేన్ని గురి పెట్టి చూస్తున్నారు? పరలోకాన్ని గురి పెట్టి చూస్తున్నారు, రైట్? వీళ్ళు ఎక్కడ ఉంది? వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది? ఆ పరలోకం పైన వీళ్ళ ఫోకస్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైంది? వీళ్ళు సిద్ధపాటు లేదు. వీళ్ళు తిరిగి వెనకకి వెళ్ళిపోతూ ఉన్నారు, రైట్? అర్థమైందా? అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకం వైపు చూస్తూ పరలోకం దగ్గరికి వెళ్తున్నారు, రైట్? ఇక్కడ మనం చూస్తే మరి పరలోకంలో ఏముంది అంటే దేవుని యొక్క సింహాసనం ఉంది. ఏముంది ఇక్కడ? దేవుని సింహాసనం ఉంది. ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నాడు, చూస్తురా? ఇక్కడ దేవుని సింహాసనం దగ్గర పోయి అందరూ అక్కడ నిలబడాలి. ఎంతమంది దేవుని సింహాసనం దగ్గర వెళ్ళి నిలబడాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఇప్పుడు నేను దీన్ని అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇంకా కొంచెం లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎంతమందికి లోతుగా తెలుసుకోవడానికి? ఇది నాకు దేవుడు దర్శనంలో చూపెట్టినప్పుడు నేను దీని కొరకు ఒక 5 days ఆ అబ్బాయి నేను ఇద్దరం, మైకిల్ నేను ఇద్దరము ఇదే పని మీద 5 రోజులు ఉన్నాం. 5 days దేవుడు నాకు చూపెట్టిన దర్శనం ఇది. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాక్యాలతో పాటు. ఇక్కడ వాక్యాలు పెట్టిన ఈ వాక్యాలతో పాటు ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 3:16 చదవండి. 3:16 ఎవరు ప్రేమించారు? దేవుడు. చెప్పండి దేవుడు అని. పక్కన వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి అర్థమవుతలేదంట. పక్కన వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? పక్కన వాళ్ళని అడగండి. అర్థం అవుతుందా అని అడగండి. ఎవరు ప్రేమిస్తున్నారు? చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు చెప్పండి మళ్ళా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పండి. ప్రేమిస్తున్నా? ఎవరిని ప్రేమిస్తున్నాడు? మరి నన్ను కాదా? నన్ను కూడా. ఓకే. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమైంది? వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ సంవత్సరం ఎవరైతే నిద్రపోతున్నారో యేసు నామములో మీరు మేల్కొంటున్నారు. ఆ నిద్రలో నుంచి బయటకు వచ్చేందుగా చేస్తున్నాము. లేబడి పక్కన వాళ్ళని లేదా? ఇంకా చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదురుకి రండి అని
కేక వినబడేను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి. ఏం లేదు వాళ్ళకి, సిద్ధపాటు లేదు. ఏమైంది? దివిటి ఏమైపోయింది? ఆరిపోతూ ఉంది. హల్లెలూయా. ఇంకా చదవండి. మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కొనుడని చెప్పి. అప్పటికి ఏమైంది? ఆలస్యం అయిపోయింది. చెప్పండి, ఆలస్యం అనండి. ఏ విషయంలో అయినా ఆలస్యం అనేది ఉందనుకోండి, ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో, ఏదైతే మీరు దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటున్నారో దాన్ని మిస్ అయిపోతారు. హల్లెలూయా. ఏమైపోతారు? మిస్ అయిపోతారు. చెప్పండి పక్కన వారికి, నేనైతే మిస్ కానండి. చెప్పండి, మళ్ళీ కట్టి చెప్పండి, నేనైతే అస్సలు మిస్ కానండి. హల్లెలూయా. ఇంకా వారి కొనుగోలుగా పెళ్లి కుమారుడు వచ్చెను. ఎవరు వచ్చారు? పెళ్లి కుమారుడు వచ్చేసిండు లోపలికి. ఇంకా అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి ఏమైపోయింది? వాళ్ళు లోనికి వెళ్ళిపోయారు. అంతకు తలుపు వేయబడేది. ఏమైపోయింది? డోర్ షట్ అయిపోయింది, డోర్ వేయబడ్డది. హల్లెలూయా. ఈ రోజు ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా ద్వారాలు తెరవబడదు కాక. ఆలస్యం అనేది, నిర్లక్ష్యం అనేది, సోమరితనం అనేది మన సంఘంలో తొలగిపోను కాక. 7 తురువలో పారిపోను కాక చేస్తున్నాము. హల్లెలూయా. ఆదివారం వచ్చిన ఆదివారం కానీ, లేకపోతే ప్రతి రోజు కానీ, ఆదివారమేనా లేకపోతే ప్రతిరోజు సిద్ధపడి ఉండాలన్నా? ప్రతిరోజు సిద్ధపడి ఉండాలనండి. ప్రతిరోజు నిర్లక్ష్యం ఉండదానండి. ప్రార్థన అంటే సోమరితనం ఉండదానండి. నిజమత్త అనేది ఉండదానండి. వాక్యంలో దేవుడు అంటాడు ఏమో తెలుసా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటాడు. ఎందుకు? నీ విరోధి అయిన అపవాది ఎవరిని నిందుదమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. యోహాను 10:10లో. అర్థమవుతుందా? కాబట్టి సిద్ధపడిన వాళ్ళు ఎట్లుండాలి తెలుసా? మెలకువగా ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? వీరు ఇక్కడ సిద్ధపడి ఉన్నారు. ఇంకా ఇంకిద్దరు ఉండే ఇక్కడ. వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు పోస్టర్ లో కనుక మనం చూస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, వీళ్ళు సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళు ఏమైతున్నారు? ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి? వీరి ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నది? ప్రకటన చదవండి. ప్రకటన అందరూ కూడా తీయండి. ప్రకటన బైబిల్ ఎక్కడ ఉన్నాయి? బైబిల్ చూపెట్టండి ఒకసారి అందరూ. బైబిల్ ఉందా? చెప్పండి. నేను సిద్ధపడిన బ్యాచ్. బైబిల్ లేకుండా, బుక్ పెన్ను లేకుండా సిద్ధపడి ఉండడం అనేది కాదు. మీరు బైబిల్ తెచ్చుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నెమరేసుకోవాలి, రాసుకోవాలి. అన్ని కూడా ఎంతమందికి అర్థమైంది? అమ్మా అట్లనే కూర్చో, అమ్మా అట్లనే కూర్చో. అమ్మా ఆపాలన్నా? ఇక్కడికి ఆపాలన్నా? ప్రకటన తీయండి. ప్రకటన 3 తీయండి. 3 ప్రకటన 3:5 చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. ఎవరు జయించారు? సిద్ధపడిన వారు ఏమైనా జయించారు. హల్లెలూయా. దేన్ని జయించారు వీళ్ళు? సోమరితనాన్ని జయించారు, నిద్రమత్తును జయించారు, నిర్లక్ష్యాన్ని జయించారు. సిద్ధపడి ఉన్నారు. వీళ్ళు జయించి ముందుకు వెళ్తున్నారు. మరి వీళ్ళు ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు పరలోకం వైపు. వీళ్ళు గురి కలిగిన వారు. చెప్పండి, గురి కలిగిన వారిగా ఉండాలి. చెప్పండి పక్కన వారికి తగ్గి చెప్పండి. నేనైతే గురి యొక్కకే వెళ్తున్నానండి. నేను గురి కలిగి ముందుకు వెళ్తున్నానండి. గురి కలిగి మీరు లోనికి ప్రవేశిస్తున్నారు. మీరు అందుకే వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు చదవండి. జీవ గ్రంథంలో అతని పేరు ఎంత మాత్రమో గుర్తు పెట్టగా, జీవ గ్రంథంలో వారి పేరుని ఎన్నడూ తుడిచిపెట్టగా.
ఎంతమంది పేరు జీవ గ్రంథంలో ఉంది? ఉందా? ఎంతమందికి డౌట్ ఉంది? ఎంతమందికి జీవ గ్రంథంలో పేరుందని నమ్ముతున్నారు? 2 చేతులు పైకి. అవునా? రైట్. అయితే వీళ్ళ పేరు ఎక్కడ ఉంది? జీవ గ్రంథంలో ఉంది. వీళ్ళకి దేవుడు కృప చూపెట్టింది ఇక్కడ, కానీ వీళ్ళు ఏమైపోయింది? పడిపోయారు మళ్ళా. హల్లెలూయా. కానీ వీరి యొక్క పేరుని అతని పేరు మాత్రంలో తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన కోటల ఎదుటను అతని పేరు ఒప్పుకున్నాను. ఎవరి పేరు ఒప్పుకుంటా అంటున్నారు దేవుడు? చెప్పండి. దేవుడు సిద్ధపడిన వారి యొక్క పేరుని దేవుడు ఒప్పుకుంటాడని చెప్పండి. మీకు తెలుసా, ఇక్కడ మనము నేను క్రైస్తవురాలని అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడతాం. అవునా? నీ పక్కింటి వాళ్ళకే తెలియదు నువ్వు క్రైస్తవురాలని. గట్టిగా చేస్తే ఏడా వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడిక్కడ పిలువలేమో అని భయపడతా ఉంటారు. కానీ పరలోకంలో కోట్ల కొద్ది దూతలు నీ పేరుని పలుకుతాయి. తెలుసా? తండ్రి నిన్ను ఒప్పుకుంటాడంట. ఎవరు ఒప్పుకుంటారు? దేవుడు నీ పేరును ఒప్పుకుంటాడు. చెప్పండి పక్కన వారికి. భూమి మీద నువ్వు దేవుని పేరుని ఒప్పుకోకపోతే నువ్వు ఎట్లా జయించినట్టు? తండ్రి ఏం చేస్తాడో నీ పేరును ఒప్పుకుంటాడు. ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె అందు నేను ఆనందిస్తున్నా. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు నీ పేరు? లలిత అందు నేను ఆనందిస్తున్నా. రా లలిత ఆనంద అందరు చప్పట్లు కొడతామంటారు. అక్కడ కొట్టండి ఒకసారి. అర్థమవుతుందా? అంటే దేవుని కొరకు నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు నీ పేరుని గొప్పగా దేవుడు ఆ దూతలు అందరి ముందు కూడా దేవుడు నీ పేరుని ఒప్పుకుంటాడు. మీరు సిద్ధపడి ఉండి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీ పేరుని దేవుడు ఒప్పుకున్నాడు. అక్కడ వారి పేరుని దేవుడు ఆనర్ చేశాడు. వారిని దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. 12వ వచనం చదవండి. జయించిన వారిని ఎంతమంది నిద్రని సోమర్తనాన్ని జయిస్తాడు ఈ రోజు నుంచి? హల్లెలూయా. నిర్లక్ష్యాన్ని జయిస్తాడు ఎంతమంది? వీళ్ళు జయించరా లేదా? వీళ్ళు జయించి ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు ఓడిపోయారు ఇక్కడనే, డ్రాప్ అయిపోయారు ఇక్కడనే, మిడిల్ లైన్ ఇక్కడనే డ్రాప్ అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎంతమంది జయించే వారిగా ఉంటారు? గట్టిగా చెప్పండి కూడా. నీ కుటుంబం జయించాలి, నీ భర్త జయించాలి, నీ పిల్లలు జయించే వారిగా ఉండాలి. ఇంకా చదవండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఏం చేస్తాడు? స్థిరముగా దేవుడు నిలబెడతాడు. అందులో నుండి వాడికి ఎన్నటికీ వెనుకడికి ఎన్నడూ కూడా బయటికి రాలేరు. స్థిరముగా దేవుడు నిలబెడతాడు. ఎంతమంది స్థిరముగా ఉండాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి? దేవుడు నిన్నే ఒక స్థిరముగా దేవుడు నిలబెడితే మరి మీరు స్థిరంగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి? స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. తలని చేపెట్టుకోండి. చెప్పండి నాతో పాటు. యేసయ్య ఈ రోజు నుంచి స్థిరమైన మనస్సు, సిద్ధపాటు హృదయము నాకు దయచేయండి. నిర్లక్ష్యాన్ని తీసివేయండి, సోమరితనాన్ని తీసివేయండి, అపనమ్మకాన్ని తీసివేయండి. విశ్వాసాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడానికి మీ కృప నాకు దయచేయండి. నాకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. నా కుటుంబాన్ని మీద కూడా మీరు కృప కలిగి ఉన్నందుకు తండ్రి కోట్లాది వందనాలు. ఈ విశ్వాసం నుంచి ఇక మీదట నేను తప్పిపోతుండనట్లు నేను జాగ్రత్తగా ఉండడానికి మీరు నాకు శక్తిని, బలాన్ని నాకు దయచేయండి. అవిశ్వాసాన్ని నాలో నుంచి తీసివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవండి ఇంకా. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ కొత్త పేరును రాస్తున్నాడు.
హల్లెలూయా. ఎంతమంది యేసయ్య నీ పేరు పిలిస్తే బాగుంటుందా అని అనుకుంటున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిద్ర పట్టదు లలితకు, నేను ఆయన పేరు పిలిచినా కదా, అర్థమైందా? చాలా హ్యాపీగా ఉంది ఆయన తన పేరు పిలిచినందుకు. ఇక్కడ మనం చూస్తే 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని. నేను జయించి, ఇప్పుడు యేసయ్య మరణాన్ని జయించిందా లేదా? ఎంతమంది యేసయ్య జయించిందా అంటారు? లోకాన్ని జయించిందా లేదా? అట్లనే మీలో ఎవరున్నారు చెప్పండి? మీలో యేసయ్య ఉన్నాడా అన్నాడు. మరి యేసయ్య నీలో ఉంటే నువ్వు జయించాలా లేదా? ఎంతమంది జయించాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి? హల్లెలూయా. ఇంకా చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్న ప్రకారం. ఎక్కడ ఎవరు జయించి కూర్చున్నారు? యేసయ్య జయించి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపాసమందు కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. మీరు జయించి ఎక్కడ కూర్చోవాలి తెలుసా? జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోమని. ఎంతమంది దేవుడు పక్కనే కూర్చోవాలనుకుంటున్నారు ఇప్పుడు? హల్లెలూయా. ఇది ఎవరి వల్ల సాధ్యపడుతుంది? జయించిన వారి వల్ల. చెప్పండి పక్కన వారికి. ప్రతి రోజు ప్రార్థన చేయకుండా నేను ఆటంకపరిచేదాన్ని నువ్వు జయించాలి. మందిరానికి రాకుండా ఆపేదాన్ని నువ్వు జయించగలగాలి. హల్లెలూయా. బైబిల్ చదవకుండా ఆపేదాన్ని నువ్వు జయించి నువ్వు బైబిల్ చదవాలి. ప్రార్థన చేయకుండా చేసేదాన్ని నువ్వు జయించి నువ్వు ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా నువ్వు పడిపోవద్దు అంటాడు దేవుడు. జయించిన వారినే దేవుడు అక్కడ కూర్చోబెడతాడు. మొన్న ఎలక్షన్ అయింది, జయించింది ఎవరు? మరి ఓడిపోయింది ఎవరు? మరి జయించరు. అంతకుముందు జయించరు, ఇప్పుడు జయించలేకపోయారు. అట్లనే ఇక్కడ ఈ లోకంలోనే ఈ రాజకీయంలోనే ఈ రకంగా జయించడం అనేది ఉంటే మరి దేవుని యొక్క కుడిపాసమందు కూర్చోవాలంటే నువ్వు ఎంత జయించాలి, ఎన్ని జయించాలి? ఏడుస్తూ బాధపడుతూ ఉండే కంటే నువ్వు జయించాలి, దాన్ని అధిగమించాలి. నీ సమస్యలను నువ్వు జయించాలి, నీ సమస్యలను నువ్వు అధిగమించాలి. చెప్పండి పక్కన వారి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నావా? ఇక్కడ 4వది ప్రకటన 12:11 వచనం చదవండి. ప్రకటన 12. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ దేన్ని జయించి? వీటిని అపవాదిని జయించి ఉన్నారు. కాబట్టి ఎవరిని జయించడం చెప్పాలి? అపవాదిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా చదవండి. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక మా పరలోక నివాసులారా ఉచ్చరించుడి. భూమి శ్రమకులమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకొని. చూడండి, ఎవరికి టైం తక్కువ ఉంది? అపవాదికి చాలా తక్కువ టైం ఉంది. అందుకే ఆ వాడు నిన్ను ప్రార్థన చేయకుండా లేకపోతే నిర్లక్ష్యంగా ఉండే రీతిగా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని రాకుండా చేస్తూ ఉంటాడు. ఎంతమంది స్వస్థత పొందుతున్నారు ఇక్కడ మందిరంలో? ఎంతమందికి ఆరోగ్యం బాగుంది? ఎంతమంది పరిస్థితులు బాగున్నాయి? ఎంతమంది ఈరోజు మిమ్మల్ని రాకుండా అపవాది మిమ్మల్ని ఆటంకపరిచి చేయి పైకెత్తండి. ఈరోజు రాకుండా చేయడానికి చూసిందా? మరి దాన్ని జయించరా లేదా? చూసిరా? అంటే ప్రతిసారి కూడా అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏదైతే నువ్వు పొందుకుంటావో పొందుకోకుండా అది ఏం చేస్తుంది అంటే నువ్వు పొందుకోకుండా ఆటంకపరుస్తుంది. నీకు ప్రార్థన చేయాలని ఉంటది కానీ ప్రార్థన చేయకుండా చేస్తామంటది. ఎంతమందికి అర్థమైంది? మందిరానికి రావాలని ఉంటది ఎందుకంటే దేవుని కృప నువ్వు చూసినావు కదా, నువ్వు అద్భుతాలు చూసినావు కాబట్టి నువ్వు రావాలని ఉంటది. కానీ నీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే నీకు సమస్యలను క్రియేట్ చేసి ఆపడానికి చూస్తుంది. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య పుట్టినప్పుడు యేసయ్యకి ఆటంకాలు వచ్చినాయా రాలేదా? మరి అట్లనే మీరు జయించిన యేసయ్యని కలిగి ఉన్నారు. మీరు చెప్పండి పక్కన వారి.
జయించిన యేసయ్యను కలిగి ఉన్నారు. చెప్పండి, యేసయ్య నీలో ఉన్నాడు. నీవు కూడా సమస్తాన్ని జయించి ఎక్కడ నిలబడతావు? తండ్రి ముందు నిలబడతావు, తండ్రి పక్కన కూర్చొని ఉంటావు. హల్లెలూయా. ఈరోజు మీరు మన సంఘము ప్రతి సమస్యని జయించే వారిగా ఉంటారు. యేసునామం ఎవ్వరు కూడా ఓడిపోరు. హల్లెలూయా. ఎవరిలో కూడా సోమరితనం అనేది ఉండదు, నిర్లక్ష్యం అనేది ఉండదు. హల్లెలూయా. జయించే వారిగా ఉంటారు. ఎంతమంది జయించాలనుకుంటున్నారు? తలని చూపెట్టుకోండి, ప్రార్థన చేస్తా. థ్యాంక్స్ తండ్రి అన్న దేవ, పరిశుద్ధ ఆత్మ దేవ, కృప కలిగిన దేవుడా, మీరు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి తండ్రి నీ కోట్లాది వందనాలు. సమస్త శత్రువులు ఏదైతే తండ్రి నీ యొక్క స్పిరిచువాలిటీని అడ్డగిస్తుందో ఆ అడ్డగించు ప్రతి ఒక్క చీకటి అంధకారాన్ని రాయపరిచి పండించండి, విడిపించి విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు మీరు జీవితంలో మీరు దయచేయండి. మీరు చుట్టూ నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. నీ సన్నిధిని మీరు తోడుగా ఉంచండి. నీ ప్రజెన్స్ ని, నీ ప్రొడక్షన్ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు?